హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. ప్రభాస్ ప్రశాంత్ నీల్ చేసిన సలార్ మూవీకి ఫస్ట్ డే నుంచే సూపర్ హిట్ అన్నారు. అసలు ప్రభాస్ కి సరిపడే ఎలివేషన్ ఇది అని ఆకాశానికి ఎత్తేశారు. మంచి రేటింగ్ కూడా ఇచ్చారు. ఈ రేంజ్ లో హిట్ టాక్ వచ్చిన ప్రభాస్ సినిమాకి రావాల్సినంత కలెక్షన్లు మాత్రం రావడం లేదు. కారణం ఏంటో ఆరా తీస్తే పిల్లలని తెలుస్తోంది. పిల్లలు సలార్ కి రాకపోవడం ప్రభాస్ సినిమాకి కలెక్షన్ల కోత పెడుతోందా? ప్రభాస్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. పోయిన శుక్రవారం రిలీజ్ అయిన సలార్ ఫస్ట్ షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మాస్, యాక్షన్, ఎలివేషన్ ఇలా అన్నింటిలో సలార్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటోంది. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల విషయంలో మాత్రం ఇంకా స్లోగానే ఉంది. సెన్సార్ ఇచ్చిన ఏ సర్టిఫికెట్ తోనే కలెక్షన్లు తగ్గుతున్నాయన్న చర్చ స్పీడ్ అందుకుంది. ప్రభాస్ సినిమా ఫస్ట్ డేనే 178 కోట్లు కలెక్ట్ చేసింది. 5 రోజులకి ఇంకా 500 కోట్లు కలెక్ట్ చేయడం సలార్ విషయంలో పెద్ద కలెక్షనే కాదంటున్నారు జనాలు. రోజుకి 6 షోలు, పెంచిన టికెట్ రేట్లు, ప్రీమియర్లు ఇవన్నీ కలిపి ఇప్పటికే 1000 కోట్ల కలెక్షన్లు ఎక్స్పెక్ట్ చేశారు మేకర్స్. అయితే సీన్ మాత్రం కాస్త స్లోగానే ఉంది. సినిమాకిచ్చిన ఏ సర్టిఫికేట్ వల్ల కలెక్షన్లకి దెబ్బ పడిందని తెలుస్తోంది. ఇప్పటికే పిల్లల్ని థియేటర్లోకి అలో చేయకపోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ సలార్ సినిమాకి దూరం అవుతున్నారని టాక్. ప్రభాస్ కి ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ కూడా ఉంది. అయితే సలార్ కంప్లీట్ ఏ సర్టిఫికేట్ మూవీ కావడంతో మల్టీప్లెక్స్ దగ్గర 18 సంవత్సరాలలోపు పిల్లల్ని అనుమతించకపోవడంతో కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం సినిమాకి దూరం అవుతున్నారు. దాంతో కలెక్షన్లకు కోత పడుతోంది అనడంలో ఏమాత్రం డౌట్ లేదంటున్నారు ఫ్యాన్స్. సలార్ లో ఎక్కువ యాక్షన్, వైలెన్స్ ఉండడంతో ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఈ ఒక్క దెబ్బతో సలార్కి రావాల్సినంత కలెక్షన్లు రావడం లేదని, లేకపోతే ఈ టైంకి 1000 కోట్లు ఈజీగా వచ్చేవని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయని అభిమానులు సంబరపడిపోతుంటే నిర్మాతలు మాత్రం ఎలా రిలీజ్ చెయ్యాలా అంటూ తలలు పట్టుకుంటున్నారు. వచ్చే సంక్రాంతి బరిలో చాలా సినిమాలు ఉండడంతో చిన్న సినిమాల్లో ఎవరో ఒకరు తప్పుకుంటారులే అని అనుకున్నారు. కానీ రిలీజ్ పోస్ట్ పోన్ అన్న మాట ఎత్తడం లేదు ఎవరు. పోయిన వారం రిలీజ్ అయిన 2 పెద్ద సినిమాలకే థియేటర్లు అడ్జస్ట్ చేయలేక తలలు పట్టుకుంటుంటే మరి సంక్రాంతికి రిలీజ్ అయ్యే 10 సినిమాల పరిస్థితి ఏంటి? సంక్రాంతి పోటీ రోజు రోజుకి టఫ్ అయిపోతోంది. స్టార్ హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎవ్వరూ సంక్రాంతి బరిలో నుంచి తగ్గేదేలే అనడంతో తలలు పట్టుకుంటున్నారు. సంక్రాంతికి ఆడియన్స్ కి ఎంటర్టైన్మెంట్ ఫుల్ గా ఉన్నా థియేటర్లు అడ్జస్ట్ చేసుకోవడంలో మాత్రం తెగ టెన్షన్ పడుతున్నారు నిర్మాతలు. లాస్ట్ వీకెండ్ సలార్, డంకీ ఈ 2 సినిమాలకే థియేటర్లు సరిగా అలాట్ చేయలేదని, అడ్జస్ట్ చేయలేదని గొడవలు జరిగాయి. అలాంటిది సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 10 సినిమాలకి థియేటర్లు ఎలా అడ్జస్ట్ చేస్తారో అన్న హాట్ టాపిక్ నడుస్తోంది. సంక్రాంతి డేట్ నుంచి తగ్గేదే లేదంటూ మిగిలిన సినిమాలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు మహేష్ బాబు. మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం మూవీ జనవరి 12న రిలీజ్ అవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ వీడియోస్, పోస్టర్లతో ఈ సినిమా మీద ఇప్పటికే హై ఎక్స్పెక్టేషన్స్ ఉండడం, హిట్ గ్యారంటీ అన్న టాక్ కూడా రావడంతో హైయెస్ట్ థియేటర్లు గుంటూరు కారం సినిమాకే అలాట్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది. మహేష్ బాబు మూవీ జనవరి 12న రిలీజ్ అవుతోంది కదా. చిన్న హీరో అయిన తేజ్ సజ్జా హనుమాన్ మూవీ పోస్ట్ పోన్ చేసుకుంటాడేమో అనుకున్నారు. కానీ ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఫుల్ కాన్ఫిడెంట్ గా జనవరి 12నే థియేటర్లోకి వస్తోంది. ఈ మధ్య నిర్మాతలు మీటింగ్ పెట్టుకున్నా కూడా హనుమాన్ మాత్రం సంక్రాంతి రిలీజ్ కే ఫిక్స్ అయ్యాడు. ఎందుకంటే హనుమాన్ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతోంది. సౌత్ లో థియేటర్లు పెద్దగా అడ్జస్ట్ కాకపోయినా బాలీవుడ్ లో సంక్రాంతికి పెద్దగా రిలీజ్లు లేకపోవడంతో అక్కడ కలెక్షన్లు రాబట్టొచ్చని ప్లాన్ చేసింది టీం. అందుకే రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేస్తూ లేటెస్ట్ గా హనుమాన్ మూవీలో కోటికి రవితేజ వాయిస్ ఓవర్ ఇచ్చినట్టు మాస్ అప్డేట్ కూడా ఇచ్చింది టీం. జనవరి 12న రిలీజ్ అయ్యే హనుమాన్ కి ఒకవైపు రవితేజ వాయిస్ ఇచ్చి జనవరి 13న తన సినిమా ఈగల్ ప్రమోషన్ల స్పీడ్ పెంచారు. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ల్లో ఉన్న రవితేజ ఈసారి ఎలా అయినా పాన్ ఇండియా వైడ్ గా హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నారు. అందుకే అదే రేంజ్ లో ఈగల్ ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈగల్ కి కూడా తెలుగులో పెద్దగా థియేటర్లు లేకపోయినా బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకుందామని డిసైడ్ అయి జనవరి 13నే రిలీజ్ చేస్తున్నారు. జనవరి 13న రవితేజ సినిమాతో పాటు సైంధవ్ మూవీ కూడా రిలీజ్ అవుతోంది.
ఫ్యామిలీ ఆడియన్స్ ఫాలోయింగ్ వెంకటేష్ కి ఎక్కువ ఉందని సంక్రాంతికి రిలీజ్ చేద్దామనుకున్న కొంచెం సీరియస్ సబ్జెక్ట్ కావడంతో సైంధవ్ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటుందేమో అనుకున్నారంతా. కానీ వెంకటేష్ కూడా సంక్రాంతి పోటీలో నుంచి తగ్గకపోవడంతో సినిమాలకు థియేటర్లు అడ్జస్ట్ చేయడం కష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటికే మహేష్, హనుమాన్, రవితేజ, వెంకటేష్ ఇలా 4 సినిమాలు థియేటర్లో పోటీ పడుతున్నాయి. దీనికి తోడు ఈ సినిమాలన్నీ ఆల్రెడీ సంక్రాంతి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాక తీరిగ్గా నేను కూడా సంక్రాంతికే వస్తున్నా అని అనౌన్స్ చేశారు నాగార్జున. సంక్రాంతి సినిమాకి కావలసిన ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసుకుని తీరిగ్గా నా సామి రంగాతో సంక్రాంతికే వస్తున్నారు నాగార్జున. ఇంకా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయని నాగార్జున ఈ గురువారం రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమాలే సంక్రాంతి రిలీజ్ కి థియేటర్లు లేక ఉన్న సినిమాలకు థియేటర్లు ఎలా పంచాలో తెలియక సీరియస్ డిస్కషన్స్ లో మునిగిపోతే ఇవి చాలవు అన్నట్టు తమిళ సినిమాలు కూడా సంక్రాంతికే రిలీజ్ కాబోతున్నాయి. తమిళ్లో రిలీజ్ అయితే పర్వాలేదు, అవి తెలుగులో కూడా రిలీజ్ అవడంతో అక్కడే అసలు సమస్య స్టార్ట్ అయింది. ధనుష్, కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్, అయలాన్, అరుణ్ విజయ్ మిషన్ చాప్టర్ 1 మూవీతో పాటు విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవడంతో ఈసారి సినిమాల మధ్య పోటీ కంటే థియేటర్ల కోసం సినిమాల పోటీయే హాట్ టాపిక్ అవబోతోంది. మరి దాదాపు 10 సినిమాలకు థియేటర్లు ఎలా అడ్జస్ట్ చేస్తారు అని ఎవరి లెక్కలు వాళ్ళేసుకుంటున్నారు జనాలు. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినా థియేటర్లకు వచ్చే వరకు గ్యారంటీ ఉండటం లేదు. ఈ మధ్య పెద్ద సినిమాలన్నీ రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకుంటున్న టైంలో ఎన్టీఆర్, కొరటాల దేవరా మూవీ అనౌన్స్ చేసిన డేట్కే వస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. మరి దేవరా 100 రోజుల్లో విశ్వరూపం చూపించడానికి రెడీ అవుతున్నట్టేనా? ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర నుంచి పెద్దగా ఏం రిలీజ్ కాకుండానే సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. దాంతో ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే సినిమాని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నామని డేట్ అనౌన్స్ చేసినా నిజంగా సినిమా రిలీజ్ అవుతుందా లేదా అన్న డౌట్లో ఉన్న కొంతమందికి ఫుల్ క్లారిటీ ఇచ్చింది టీం. దేవరా మూవీ రిలీజ్ మీద మరోసారి క్లారిటీ ఇచ్చింది. 100 రోజులు. మరో 100 రోజుల్లో దేవరా రిలీజ్ అవుతున్నట్టు కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి పోస్టర్ రిలీజ్ చేసింది టీం. ఈ పోస్టర్ చూసిన ఫ్యాన్స్ అన్న మాట నిలబెట్టుకుంటాడు అంటూ తెగ సంతోషపడిపోతున్నారు. ఈ మధ్య సినిమా రిలీజ్ అప్పుడు ఇప్పుడు అంటూ డేట్స్ అనౌన్స్ చేస్తున్నారు, కానీ తీరా రిలీజ్ టైం వచ్చేసరికి పోస్ట్ పోన్ చేస్తున్నారు. కానీ దేవరా పరిస్థితి అలా అవ్వదని తెలుస్తోంది. ఇప్పటికే ఫుల్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటోంది దేవరా మూవీ. ఎన్టీఆర్, కొరటాల కాంబినేషన్ లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న దేవరా మూవీ నుంచి ఇస్తాను అన్న అప్డేట్ రాకపోయినా రోజుకో ఇంట్రెస్టింగ్ ట్వీట్, న్యూస్ తో ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేసే ప్రయత్నం చేస్తున్నారు టీం. ఇప్పటికే సినిమా మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే వాటిని ఇంకాస్త పీక్స్ కి తీసుకెళ్తూ దేవరా మీద అంచనాల్ని పెంచేశారు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్. త్వరలోనే రిలీజ్ అవుతున్న గ్లింప్స్ చూశాను అని అదిరిపోయిందని అనిరుద్ పెట్టిన పోస్ట్ తో దేవర మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మ్యాసివ్ స్కేల్లో భారీ యాక్షన్ సీన్స్ తో నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్న దేవర సినిమా నుంచి గ్లింప్స్ ఇయర్ ఎండ్ కి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది యూనిట్. సొమ్మొక్కడిది, సోకొకడిది, కంటెంట్ ఒకటిది, కట్అవుట్ ఇంకొకటిది. ప్రస్తుతం డెవిల్ పరిస్థితి చూస్తే ఇలానే అనిపిస్తోందంటున్నారు జనాలు. డెవిల్ నా మానస పుత్రిక అని అసలు డైరెక్టర్ అంటుంటే డెవిల్ కోసం నేను చాలా కష్టపడ్డానంటూ కొసలు డైరెక్టర్ క్రెడిట్ తీసుకుంటున్నారు. అసలు కళ్యాణ్ రామ్ డెవిల్ చుట్టూ ఈ గోలేంటి? డైరెక్టర్ల మధ్య అసలు గొడవేంటి? ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తున్న డెవిల్ సినిమాపై కాంట్రవర్సీ మరోసారి హైలైట్ అయింది. కళ్యాణ్ రామ్ సంయుక్త జంటగా తెరకెక్కిన డెవిల్ కి అసలు డైరెక్టర్ ఎవరు అన్నదానిపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. లేటెస్ట్ గా ఈ సినిమాకి అసలు డైరెక్టర్ నేను అంటూ నవీన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడంతో ఈ ఇష్యూ మరోసారి తెర మీదకొచ్చింది. కళ్యాణ్ రామ్ తో డెవిల్ మూవీ స్టార్ట్ చేసింది నవీన్ మేడారం అని డైరెక్టర్. ఈ సినిమా కోసం 3 ఏళ్లుగా కష్టపడ్డాను. సెట్స్ దగ్గర నుంచి కాస్ట్యూమ్స్ వరకు ప్రతిదీ దగ్గరుండి చూసుకున్నాను. కొద్ది రోజులు ప్యాచ్ వర్క్ మినహా 105 రోజుల పాటు డిఫరెంట్ లొకేషన్స్ లో షూట్ చేశాను. ఎవరు అవునన్నా కాదన్నా ఈ సినిమా కంప్లీట్ గా నాదే అంటూ నవీన్ సోషల్ మీడియాలో లెటర్ పోస్ట్ చేశారు. డెవిల్ సినిమా అభిషేక్ నామా ప్రొడ్యూసర్ గా బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. అయితే టీజర్ రిలీజ్ అయ్యేటప్పటికి డైరెక్టర్ గా నవీన్ పేరు తీసేసి సడన్ గా అభిషేక్ నామా పేరు తెర మీదకొచ్చింది. అంతేకాదు క్రెడిట్స్ లో కూడా డైరెక్టర్ గా నవీన్ పేరు రాకపోవడం, ఈ మూవీ ఈవెంట్స్ లో కూడా ఎక్కడా నవీన్ కనిపించకపోవడం, అభిషేక్ నే డైరెక్టర్ గా చెప్పడంతో జనాలు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. అయితే నవీన్ షూట్ సరిగా చేసేవాడు కాదని అభిషేక్ వర్షన్.
ఇలా ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న డెవిల్ కి అసలు డైరెక్టర్ నవీన అభిషేక అంటూ జనాలు ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు. మళ్ళీ సరిపోదా శనివారం అంటున్న నాని. షూటింగ్ లాస్ట్ స్టేజ్ లో ఇండియన్ 2 పెళ్లి మీద క్లారిటీ ఇచ్చిన శృతి హాసన్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. హాయ్ నాన్నతో ఆల్రెడీ డీసెంట్ సక్సెస్ అందుకున్న నాని సరిపోదా శనివారం షూట్ స్టార్ట్ చేశారు. మొన్నటి వరకు బ్రేక్ తీసుకున్న నాని ఈ బుధవారం నుంచి కొత్త షెడ్యూల్ మొదలుపెట్టినట్టుగా అనౌన్స్ చేసింది మూవీ టీం. శంకర్ కమల్ హాసన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 మూవీ లాస్ట్ స్టేజ్ కొచ్చేసింది. 2 పాటల మినహా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో తన పెళ్లి మీద వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టింది శృతి హాసన్. నేను పెళ్లి చేసుకున్నానన్న వార్తలు శుద్ధ అబద్ధం, ప్లీజ్ బీ కామ్ అంటూ పోస్ట్ పెట్టింది శృతి. కంఠమనేని శివ హీరోగా రాశి, నందిత శ్వేత లీడ్ రోల్స్ లో సంజీవ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా రాఘవరెడ్డి. జనవరి 5న సినిమా రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించింది టీం. అనురాగ్, అవికాగోర్ జంటగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న సినిమా ఉమాపతి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం రిలీజ్ అవుతోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.